Good morning, students. My name is Vanilla Behra, working as a ITCT trainer in APSWRS Girls School, Chipurpalli, Vijayanagam district. మనం లాస్ట్ క్లాస్లో అల్గోరిథం ఫర్ ఎల్సిఎం అండ్ జీసీడీ డిస్కస్ చేసుకున్నాం. సో వాట్ ఈజ్ అ ఎల్సిఎం, సో వాట్ ఈజ్ అ ఫ్యాక్టోరియల్, హౌ టు కన్స్ట్రక్ట్ అ ఫ్యాక్టోరియల్ అండ్ వాట్ ఈజ్ అ ప్రైమ్ నెంబర్, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో మనం 2 మెథడ్స్ డిస్కస్ చేసుకున్నాం. ద ఫస్ట్ వన్ ఈజ్ వీ నీడ్ టు డూ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ది ఈచ్ నెంబర్. సో 4 and 9కి ఎగ్జాంపుల్ తీసుకొని 4 తాలూకా టేబుల్ అండ్ 9 తాలూకా టేబుల్ వేసుకొని కామన్గా ఉండే ఫస్ట్ నెంబర్ ఏదైతే కామన్గా ఉంటుందో అది ఒకటి ఎల్సిఎం కట్టడం. అండ్ ద సెకండ్ మెథడ్ ఈజ్ వీ నీడ్ టు డీకన్స్ట్రక్ట్ లైక్ ఏ ఫ్యాక్టోరియల్ మెథడ్స్ అనమాట. సో 4ని 2 into 2 అని, 3ని 3 into 3 అని వేసుకొని మనం అది కూడా ఎగ్జాంపుల్ చేసుకున్నాం. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఎల్సిఎం జీసీడీ మీద చాలా ఎగ్జాంపుల్స్ ఇంకొంచెం బ్రీఫ్గా మనం చెప్పుకుందాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, సో హౌ టు డూ ఏ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, సో హౌ టు ఫైండ్ ఎల్సిఎం బై యూజింగ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, సో హౌ టు ఫైండ్ ఏ జీసీడీ ఎల్సిఎం బోత్ మనం రెండు నేర్చుకున్నాము. సో కమింగ్ టు ద ఎల్సిఎం ఎగ్జాంపుల్, మనం ఈసారి 12 and 16 ఈ 2 నెంబర్స్ తీసుకుందాం. సో 12 and 16లో 2 మెథడ్స్, ఫస్ట్ వన్ ఈజ్ అ మల్టిపుల్ లిస్ట్ మెథడ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ అ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్లో మల్టిపుల్ లిస్ట్ అంటే మనం చెప్పుకున్నాం కదా 12 టేబుల్. సో 12 in 1 జా 12, 12 2 జా 24, 12 3 జా 36. సో ఇలా వేసుకున్నట్టయితే 12 టేబుల్ అండ్ 16 టేబుల్ రెండు చూసినట్టయితే, సో వాట్ ఈస్ ద ఫస్ట్ కామన్ నెంబర్ అనమాట, అంటే సేమ్ నెంబర్ ఏదైతే ఫస్ట్ వస్తుంది, ఇక్కడ చూడండి 48 వచ్చింది 12 టేబుల్లో, 16 టేబుల్లో కూడా 48 వచ్చింది అండ్ ద సెకండ్ 96 కూడా వచ్చింది. సో ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ 12 and 16 ఈజ్ నాట్ 96 కాదు 48, ఎందుకంటే ఫస్ట్ నెంబర్ కామన్గా ఉండే నెంబర్ ఏదైతే సేమ్ నెంబర్ వస్తుందో అది మనకి ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ 12 and 16. సో మల్టిపుల్ లిస్ట్లో మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టు ఇక్కడ 12 టేబుల్ 16 టేబుల్ కొంచెం చిన్నవే కాబట్టి వీ కెన్ వెరీ ఈజీలీ. సో లాస్ట్ ఎగ్జాంపుల్లో 48 and 180 తీసుకున్నాం. సో 180 టేబుల్ మనం రాయడం కొంచెం ఇబ్బంది. సో అలాంటి లార్జ్ నెంబర్స్ ఏవైతే యూస్ చేస్తామో అప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేస్తాం ఆబ్వియస్గా. సో ఇక్కడ మన 2 మెథడ్స్లో ఏది, ఫస్ట్ వన్ ఈజ్ అ మల్టిపుల్ లిస్ట్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ అ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ఇదే ఎగ్జాంపుల్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూస్ చేసి ఎలా చేస్తామో చూద్దాం. సో ఇక్కడ 12 and 16 2 నెంబర్స్ తీసుకున్నాం. సో ఫస్ట్ 12కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా వేస్తారో చూద్దాం. సో 12కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 into 6, 2 6 జా 12 కాబట్టి ఈ 6ని మళ్ళీ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద, ప్రైమ్ నెంబర్ అంటే తెలుసు కదా, సో ద మల్టిప్లికేషన్ 1 and ఇట్ సెల్ఫ్ మాత్రమే ఉండాలి. సో ఇక్కడ 2 into 6, 6ని మళ్ళీ మనం డివైడ్ చేసేయచ్చు, ఎలాగా 2 into 3. సో ఇక్కడ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి, మొత్తం 2 2 3. సో కమింగ్ టు ద 16 వచ్చేసరికి 2 into 8. ఈ 8ని మళ్ళీ మనం ఎలా వేసుకోవచ్చు, 2 into 4గా వేసుకోవచ్చు. అగైన్ మళ్ళీ 4ని మనం 2 into 2గా వేసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి, దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్, ఈ 2 వచ్చేసరికి సెకండ్ అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ వన్ అండ్ ఇది ఫోర్త్ వన్. సో 16కి వచ్చే ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 2 2 2 2, 4 2s వచ్చాయి. ఇక్కడ వరకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వరకు బాగానే ఉంది. సో ఎల్సిఎం చేసేసరికి ఇది ఎల్సిఎం ఎలా కట్టాలో చూద్దాం. ఎల్సిఎం, సో ఎల్సిఎం వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి 2లు ఫస్ట్ నెంబర్లో 2 ఉన్నాయి, అంటే 2 2లు ఉన్నాయి. 16లో మనకి మొత్తం 4 2s ఉన్నాయి, కానీ కామన్గా ఉండే 2s అంటే ఇక్కడ ఉన్న సేమ్
నెంబర్ ఆఫ్ టూస్ ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. యాక్చువల్లీ 4 ఉన్నాయి, కానీ కామన్గా ఉండే నెంబర్స్ మాత్రం ఓన్లీ 2 ఉన్నాయి. అంటే ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ 2 × 2 బదులు ఓన్లీ ఒక 2నే వేసుకుంటాం. ఇక్కడ రెండో 2 ఉంది కదా, ఇక్కడ కూడా రెండో 2 ఉంది. సో ఇది కూడా ఇన్స్టెడ్ ఆఫ్ 2 × 2 మనం ఓన్లీ ఒక 2నే వేసుకున్నాం. అంటే బోత్ ఈ 12 తాలూకా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, 16 తాలూకా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో కామన్గా ఉండే, అంటే సేమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ 3 ఉంది కదా, ఇక్కడ కూడా 3 ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఈ 3కి బదులు 2 3ల బదులు ఓన్లీ ఒక్క 3నే వేసుకుంటాం ఎల్సిఎంలో. సో ఇక్కడ ఒక 2, ఇక్కడ 2 2లు, ఇక్కడ 2 2లు బదులు మొత్తం 4 2లు ఉన్నాయి కదా, ఓన్లీ 2 వేసుకుంటాం కామన్గా ఉండేది. సో ఫస్ట్ 12లో మిగిలిపోయిన నెంబర్ ఏముంది, ఇక్కడ 3 ఉండిపోయింది. సో ఆ 3 వేసేసుకోండి. ఇక్కడ మిగిలిపోయిన నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 2 2లు ఉండిపోయి, ఆ 2 2లు కూడా వేసేయండి. ఓకే, సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 2 × 2 × 3 × 2 × 2. ఎంత ఆన్సర్? 48. అంతేనా? 2 × 2 4, 4 × 3 12, 12 × 2 24, 24 × 2 48. సో ఇక్కడ 48 అనేది ఎల్సిఎం ఆఫ్ 12 అండ్ 16. ఓకే, అర్థమైందా? సో అదే వచ్చిందా లేదో చూద్దామా ఒకసారి. సో హియర్ ఇస్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ అ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆఫ్ 12 అండ్ 16. సో 12కి మనం ప్రైమ్ నెంబర్స్ వేసుకున్నాం, అలాగే 16కి కూడా ప్రైమ్ నెంబర్స్ వేసుకున్నాం. ఇక్కడ చెప్పాను కదా కామన్గా ఉండేవి, అంటే 12లో ఉన్నట్టు 16లో ఉన్నట్టు సేమే కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ బోత్ మనం ఓన్లీ సింగిల్ 2నే వేసుకుంటాం. అలాగే సెకండ్ 2, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 2ల బదులు ఓన్లీ ఒక 2నే వేసుకున్నాం. 12లో మిగిలిపోయిన 3, 16లో మిగిలిపోయిన రిమైనింగ్ 2s మొత్తం కలిపి 48. ఇది ఎల్సిఎం ఆఫ్ 12 అండ్ 16 బై యూజింగ్ ఎ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఇదే ఎగ్జాంపుల్కి జీసీడీ కట్టాలంటే ఎలా చేయాలి? సో జీసీడీ కట్టాలంటే వెరీ సింపుల్ అండి, ఏమీ లేదు. ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్లో ఉన్నాయో కదా కామన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామన్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తేనే జీసీడీ వస్తుంది. అంటే ఏంటి? సో ఇక్కడ కామన్ నెంబర్స్ ఎన్ని 2లు ఉన్నాయి? ఓన్లీ 2 2సే ఉన్నాయి. సో కామన్ నెంబర్స్ 2 2s, అంటే 2 × 2 అన్నది కామన్ అనమాట 12లోను 16లోను. సో 2 × 2 ఆన్సర్ అంతా 4. సో జీసీడీ ఆఫ్ 12 అండ్ 16 ఈజ్ 4. అంతే, వెరీ సింపుల్. సో ఎల్సిఎం ఏదైతే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తామో అక్కడ కామన్గా ఉండే నెంబర్స్తో పాటు రిమైనింగ్ నెంబర్స్ వేసుకుంటాం. సో అది మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తాం. అదే జీసీడీ అయితే ఓన్లీ కామన్గా ఉండే నెంబర్స్ మాత్రమే వేసుకుంటాం, దట్ ఈస్ అ జీసీడీ. సో ఇంతవరకు 2 నెంబర్స్ మాత్రమే తీసుకున్నాం, 12 అండ్ 16 తీసుకొని చేసాం కదా. ఇప్పుడు ఒక 4 నెంబర్స్ తీసుకొని, సో హౌ టు క్యాలిక్యులేట్ ఎల్సిఎం అండ్ జీసీడీ ఫర్ దీస్ 4 నెంబర్స్. సో ఫస్ట్ ఒక 4 నెంబర్స్కి మనం ఎల్సిఎం కట్టాలంటే వీ నీడ్ టు డూ ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషనే చూసుకుందాం. ఓకేనా? సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా అవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేయాలి, ప్రైమ్ నెంబర్స్ కింద. సో కమింగ్ టు ద ఫస్ట్ నెంబర్ 2 అనేది ఆల్రెడీ ప్రైమ్ నెంబరే. సో దీన్ని ఇంకా డివైడ్ చేయడానికి ఏమీ లేదు, 2 × 1 = 2, దట్స్ ఇట్. సో అలాగే 3ని కూడా ఇంకా డివైడ్ చేయడానికి ఏమీ లేదు, 3 ఆల్సో ప్రైమ్ నెంబర్. సో కమింగ్ టు ద 6ని మనం డివైడ్ చేసేసరికి ఎలా చేయొచ్చు? ఎయిదర్ 2 × 3 ఆర్ 3 × 2. అంటే 6 తాలూకా ప్రైమ్ ఫ్యాక్టర్స్ నెంబర్స్ ఏమి ఉన్నాయంటే 2 and 3. 2 × 3 అన్న 6 వస్తుంది, 3 × 2 అన్న 6 వస్తుంది. సో ఫైనల్గా 6 తాలూకా ప్రైమ్ ఫ్యాక్టర్స్ నెంబర్స్ ఏమి ఉంటాయి అంటే 2 and 3. సో కమింగ్ టు ద 8 వచ్చేసరికి మనం 2 × 4 వేయచ్చు. ఓకే, మళ్ళీ 4ని మళ్ళీ డివైడ్ చేయొచ్చు కదా 2 × 2 అని. సో 8 తాలూకా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 2 × 2 × 2, అంటే
2 power 3. ఓకే, ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేసుకున్నాం ఈ 4 నెంబర్స్. ఇక్కడ కామన్గా ఉండే నెంబర్స్ ఏమున్నాయో చూద్దాం. సో అన్నిట్లో కామన్గా ఉండే నెంబర్ ఏముంది, 2 ఉన్నాయేమో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్లో 2 ఉంది, కానీ సెకండ్ నెంబర్లో 2 ఉందా, లేదు. థర్డ్ నెంబర్లో ఉంది, ఫోర్త్ నెంబర్లో ఉంది. సో ఈ 2 అనేది 4 నెంబర్స్లోనూ ఉండాలి, అంటే అన్నిట్లోనూ ఉండాలి. అన్నిట్లో ఉంటేనే మనం వేసుకుంటాం. సో వేసుకున్నాం. కమింగ్ టు ద 3. అలాగే 3 చూసుకున్నట్టయితే 6లో మాత్రమే ఉంది, 8లోనూ లేదు, అలాగే ఫస్ట్ నెంబర్ 2లోనూ లేదు. అంటే 3 కూడా వేసుకోలేం. ఫస్ట్ నెంబర్ 2 వేసేసుకున్నాం, ఎందుకంటే ఇందులోనూ కామన్గా లేదు కాబట్టి. అలాగే 3 కూడా వేసేసుకున్నాం, 3 కూడా ఇందులోనూ కామన్గా లేదు. సో ఇక్కడ 6లో వచ్చేసరికి 2 into 3, ఆల్రెడీ 2 into 3 ఉంది. సో 2 into 3 వేసేసాం, అంటే 2 కామన్గా ఉంది, 3 కూడా కామన్గా ఉంది. 2 into 3 వేస్తాం కాబట్టి 6లో ఉన్న 2 into 3 ఇంకా మళ్ళీ వేయక్కర్లేదు. సో కమింగ్ టు ద 8 వచ్చేసరికి ఎన్ని 2s ఉన్నాయి, 3 2s ఉన్నాయి. సో 3 2స్లో ఆల్రెడీ ఒక 2 ఉంది. సో రిమైనింగ్ 2 ఏమున్నాయి, 2 into 2. సో ఏమీ లేదు, కామన్గా అన్నిట్లోనూ యాక్చువల్లీ ప్రైమ్ నెంబర్స్ 2 మనం సేమ్ వేసుకున్నాం, 3 కూడా డివైడ్ చేయలేము కాబట్టి వేసుకున్నాం. 6 వచ్చేసరికి 2 into 3, 8 వచ్చేసరికి 2 into 2 into 2 వేసుకున్నాం. సో ఇక్కడ మనం ఈ 4 నెంబర్స్కి ఎల్సిఎం కట్టేసరికి ఏమవుతుంది అంటే ఫస్ట్ 2 వేసుకుందాం. సో 2 వేసుకునేసరికి సో కామన్గా ఉండే నెంబర్ కాబట్టి, సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ 12 and 16 వచ్చేసరికి 2 2 2 2 కామన్గా ఉన్నాయి కాబట్టి వేసేసాం. సో కమింగ్ టు దిస్ సిచ్యువేషన్ వీ ఆల్రెడీ హ్యావ్ ఎ ప్రైమ్ నెంబర్స్ ఆఫ్ 2 and 3. సో దాట్స్ వై 6కి వచ్చే 2 and 3 మనం వేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం 2 and 3 వేసేసాం కాబట్టి. కమింగ్ టు ద 8 వచ్చేసరికి 2 into 2 into 2, అంటే 3 2s. సో 3 2స్లో వెయ్యాలి అంటే ఆల్రెడీ ఫస్ట్ 2 అనేది మనం వేసేసాం, దట్స్ మీన్ కామన్గా ఉండేది. సో రిమైనింగ్ ఏవైతే 2 2లు ఉన్నాయో ఆ 2 2లు వేసేసాం. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి 2 into 3 6, 6 into 2 12, 12 into 2 24. సో 24 అన్నది ఎల్సిఎం ఆఫ్ 2 3 6 8. ఓకే, సో ఇదే జీసీడీ కట్టాలి అనుకుంటే సో కామన్గా ఉండే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి జీసీడీ అవుతుంది. ఏంటి ఇక్కడ కామన్గా ఉండే నెంబర్స్, ఓన్లీ 2 and 3 మాత్రమే కామన్గా ఉన్నాయి. సో ఇంకొంచెం సింపుల్గా తీసుకుందాం. 4 8 12 ఈ 3 నెంబర్స్ తీసుకుందాం. సో ఫస్ట్ 4కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ వేసుకున్నట్టయితే 2 into 2 వేసుకోవచ్చు, 2 into 2 4. అలాగే 8కి 2 into 2 into 2, 2 2 జా 4, 4 2 జా 8. అలాగే 12కి 2 into 6 కదా, 2 into 3 వేసుకోవచ్చు, 2 2 జా 4, 4 3 జా 12. ఓకే, సో ఇక్కడ ఒకసారి చూడండి, కామన్గా ఉండే నెంబర్స్ ఏమున్నాయి, 2 into 2 అనేది మూడిట్లోనూ కామన్, 2 into 2. ఈ కామన్గా ఉండేది ఫస్ట్ వేసేసుకుందాం, 2 into 2 అనేది కామన్. ఓకేనా, సో ఇది మనకి కామన్గా ఉండే నెంబర్ ప్రైమ్ నెంబర్స్ అన్నమాట, మూడిట్లోనూ ఉన్నాయి. సో రిమైనింగ్ మిగిలిపోయినవి ఏమున్నాయో చూద్దాం. సో రిమైనింగ్ ఏమున్నాయి, ఇక్కడ ఒక 2 ఉండిపోయింది, ఇక్కడ ఒక 3 ఉండిపోయింది. సో ఆ 2 వేసుకుందాం, 2 into 3. సో ఇవి రిమైనింగ్ ఉండిపోయినవి అనమాట. సో కామన్గా ఉండేవి ఓన్లీ 2 into 2. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 2 into 2 అనేది జీసీడీ అవుతుంది. సో జీసీడీ ఆఫ్ దీస్ 3 నెంబర్స్. అదే ఎల్సిఎం కట్టాలంటే 2 into 2తో పాటు 2 into 3, అంటే 3 2 జా అంత 6, 6 4 జా 24, అంతేనా. 2 2 జా 4, 4 2 జా
8, 8 3 జా 24. అదే ఎల్సిఎం కట్టాలి అంటే సో కామన్గా ఉండే నెంబర్స్తో పాటు ఎక్సెస్ ఏమైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేయాలి. సో జీసీడీ ఆఫ్ 4, 8, 12 ఈజ్ ఓన్లీ 4 అండ్ ఎల్సిఎం ఆఫ్ 4, 8, 12 ఈజ్ 24. ఐ హోప్ ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఎల్సిఎం అండ్ జీసీడీ. ఇంకా వన్ మోర్ ఎగ్జాంపుల్ కొంచెం పెద్దది తీసుకుని చేద్దాం, ఓకేనా. సో లాస్ట్ వీక్ చేసాం కదా 48 అండ్ 180. సో 48 అండ్ 180 మనం లాస్ట్ వీక్ చెప్పాం కానీ చాలా స్పీడ్గా చెప్పేసాం. సో 48కి 180కి ఎలా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసామో చూద్దాం. సో 48కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ వేసుకున్నాం. సో 48కి ఫస్ట్ 2 ఇంటూ 24 వేసుకోవచ్చు. 2 ఇంటూ 24. ఈ 24ని మళ్ళీ మనం డివైడ్ చేయొచ్చు. ఎలాగా? 2 ఇంటూ 12 అంతే కదా. మళ్ళీ 12ని మళ్ళీ మనం డివైడ్ చేసుకోవచ్చు. 2 ఇంటూ 6. మళ్ళీ 6ని మళ్ళీ డివైడ్ చేసుకోవచ్చు. 2 ఇంటూ 3. సో దిస్ ఈజ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 48. అలాగే 180ని కూడా మనం ఎలా చేసుకోవచ్చు అంటే 2 ఇంటూ 90. 90ని మళ్ళీ మనం 48 కింద వేసుకోవచ్చు. 2 ఇంటూ 45 కింద వేసుకోవచ్చు. అలాగే 2 ఇంటూ 48 మనం 2తో చేయలేం కాబట్టి 3తో చూద్దాం. ఓకేనా. సో 3 ఇంటూ ఓకే. సో 3 ఇంటూ 15. ఓకే, ఇక్కడ వేస్తాను 3. సో 3 ఇంటూ 15. సో 2 ఇంటూ 3 ఇంటూ సో 15ని మళ్ళీ మనం ఎలా డివైడ్ చేయొచ్చు? 3 5 జా 15. ఓకేనా. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ 2 ఇంటూ 3 ఇంటూ 5 వచ్చింది. సో ఇప్పుడు మనం కామన్గా ఉండే నెంబర్స్ ఏమున్నాయో చూద్దాం, ఓకేనా. సో కామన్గా ఉండేవి 48లోను 180లోను ఏమున్నాయో చూద్దామా. సో 2 ఇంటూ 2 కామన్గా ఉంది. 2 ఇంటూ 2 కామన్గా. 3 ఒకటి కామన్గా ఉంది. ఒక 3 కామన్గా ఉంది. సో ఫస్ట్ కామన్గా ఉండే నెంబర్స్ వేసుకుందాం, ఓకేనా. 2 ఇంటూ 3. ఈ 3 నెంబర్స్ కామన్గా ఉన్నాయి. వాట్ అబౌట్ ద రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయో చూద్దాం. సో రిమైనింగ్స్ ఏమేమి మిగిలిపోయి చూద్దామా. 2 ఇంటూ 2 అనేది మనకి ఎక్కడ 48లో మిగిలిపోయింది. 2 ఇంటూ 2. అలాగే 3 ఇంటూ 5 కూడా మనకి 180లో మిగిలిపోయింది. సో ఇక్కడ మనం జీసీడీ చూసుకున్నట్టయితే కామన్గా ఉండే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అది జీసీడీ. అంటే 2 ఇంటూ 3 అనేది జీసీడీ ఏమవుతుంది? 12 అవుతుంది. అదే ఎల్సిఎం ఏమవుతుంది? 720 ఐ థింక్. ఎల్సిఎం ఏమవుతుంది అంటే ఈ 12తో పాటు 2 ఇంటూ 2 4, 4 3 జా 12, 12 5 జా 60. 60 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 720. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎల్సిఎంకి జీసీడీకి డిఫరెన్స్. ఎల్సిఎం అనేది కామన్గా ఉండే నెంబర్స్తో పాటు రిమైనింగ్ నెంబర్స్ చేయాలి. అదే జీసీడీ అయితే ఓన్లీ కామన్గా ఉండే నెంబర్స్ మాత్రమే ప్రొడక్ట్ చేయాలి. ఐ హోప్ ఈ ఎగ్జాంపుల్స్ అనేటితో మనం ప్రీవియస్ టాపిక్స్ ఏవైతే డిస్కస్ చేసుకున్నామో అవి అర్థమయ్యాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.